ఈ నెల నా ఆటో మీద సంపాదన 3000. ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకుని తగ్గిపోతున్నారే. మీకంటే వంట చేసే నేనే నయ్యన్రా, మీకన్నా 2000 ఎక్కువ సంపాదించాను. కరెక్టేనే. ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బద్ధకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది. నీళ్లు కూడా పట్టుకునేవరా సచ్చినోళ్ళారా. వీళ్ళ ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం. వీళ్ళ దుంప తెగ. రెడీ ఉండరా? ఓకే ఓకే నువ్వేరా? ఎల్రా నిన్నేరా పరిగెట్టమంటే తలుపుతూ నుంచున్నాను రా. ఎల్రా మరి లాస్ట్ బాల్కి సింగిల్ ఎవరిది మాడరా? చెత్తనా ఎలా ఆడుకో, నువ్వు ఒక్కడే ఆడుకో. మా బ్యాటింగ్ ఓ గాడ్, ఈ ముసలిది నిజంగానే పతివ్రత అయితే ఆ రవి గారు నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అవ్వాలా. నీ తలపండు పగల నన్ను ఎదికిస్తావెందుకురా మీ ఆటలో? రే రవి, హాస్టల్ నుంచి ధరణి వచ్చిందంట్రా. వచ్చే ముసలి, నువ్వు నిజంగానే నిప్పే. ఇది నా పాత చెప్పు చచ్చినోడా. ధారణి నాకు పరిచయం అయింది పుస్తకాల్లో, దగ్గరైంది అక్షరాల్లో. నాలాంటి భావాలే ఉన్నాయి. ఎవరై ఉంటారు? ధారణి డాటర్ ఆఫ్ గద్వాల్ రెడ్డి. 4 ఏళ్ల తర్వాత ఈ రోజు ఇతరాన్ని చూడబోతున్నాను. ఏం బాబు ఈ టైంలో వచ్చావు? పేపర్ బిల్ కోసం. నెలకి 2 సార్లు ఇవ్వాలా? మొన్నేగా అమ్మగారు ఇచ్చారు. పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి, సారీ. మీరేంటండి ఇక్కడ? తోడు కోసం వచ్చా. నేను తోడు కోసం వచ్చా. పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా? అంటే రెగ్యులర్గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు, కావాలేమోనని. వద్దులేరయ్య నీ చిత్ర. మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు. పో. తూదీనే అమ్మ జీవితం. పలులేని కుక్క గరిస్తే సూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈనటోడు. ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులో ఆడాలి దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నానితో రోయ్. వాడి ధరణి కంటే ముందు నానితని చూసి వచ్చా. ఈ గ్లాస్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందమ్మాయి తనకుండా చూసుకోరే. అనిత, ఇది నీకోసమే, చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్ ఫేస్బుక్లతో ఇసిగిపోయి ఉండరు మ్యా.
గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట. తీసుకో. ధోని అయ్యా సిగ్గులేదురా? లేదు, మీ షాపులో ఉంటే చెప్పు, 1 కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. వెజ్జా నాన్ వెజ్జా? ఛల్! హట్! ఏయ్ పేపర్ బాయ్, ఏంటిది? న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకు ఈ టార్చర్? నిన్నే సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్.